Luke 1:34-38. లూకా సువార్త మొదటి అధ్యాయము 34-38. Luke 1:34-38. లూకా సువార్త మొదటి అధ్యాయము 34-38 వరకు. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. You know, God will not leave you until you say amen. ఆ దూత మధ్యలోనే వెళ్ళిపోయిందా? ఇలా జరుగును అని అన్నాక వెళ్ళిందా? ఈ క్రిస్మస్ రోజు మీ నుంచి అనేక దూతలు వెళ్తాయి. ఎందుకో తెలుసా? కొన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి. ఈరోజు ద ఇంపాసిబుల్ థింగ్స్ నీ పాసిబుల్ అవ్వాలంటే నువ్వేమనాలా? జరుగును గాక. ఉంటాయి, అవిశ్వాసాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో అన్ని భయాలు ఉన్నాయి. నా కుమారుడు నీటిలో పడుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నమ్ముడు నీ వశమైతే సమస్తము సాధ్యం. అంటే వాడు అంటాడు, అయ్యా నమ్ముతున్నాను, కానీ ఎక్కడో అవిశ్వాసం. ఈ లాజికల్ వరల్డ్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని నాకు తెలియదు. బట్ గాడ్ డస్ మిరకల్స్. నువ్వు జీవితంలో నువ్వు అనుకున్నావు, ఇది చేయలేను, ఇది చేయలేను, అది చేయలేను అని. అన్నీ చేయగలిగావు, చాలా మటుకు చేయగలిగావు, గట్టెక్కావు. గాడ్ హస్ బీన్ హెల్పింగ్ యూ. ఈ క్రిస్మస్ రోజు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో, దేవుడు నీ జీవితంలో ఈరోజు సాధ్యమైనది ఆరంభించునుగాక. Luke 1:45. లూకా సువార్త 1:45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలెనెను. Blessed is she that believed, for there shall be performance of those things which were told her from the Lord. God's ready to perform. If you can say, God, the prices are too high, give me a new house. He said, amen. ఇంటది కట్టడానికి డబ్బులు లేవు, కట్నం డబ్బులు లేవు, ఏమీ డబ్బులు లేవు. If you can believe, blessed is she. The blessing comes when you believe. అసాధ్యమైనది సాధ్యమని నమ్ముటయే ఆశీర్వాదము. You see that? What is a blessing? What's a blessing? Somebody say, I believe the impossible. కొంతమంది చెప్పండి, నేను అసాధ్యమైనది నమ్ముతున్నాను ప్రభువా అని. God can do those things through your life. Number 4, Christmas brings Emmanuel to us. Matthew 1:23. మత్తయి సువార్త 1:23. Matthew 1:23. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. నీకొక కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతాం. మనకి జీసస్ అని తెలుసు, ఇంకొక పేరు ఉంది ఇమ్మాన్యుయల్. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏదైనా తోటలో ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుడు మానవుడిని ఏం చేశాడు? గెంటేశాడు. He has abandoned man. When man and woman sinned in the Garden of Eden, God abandoned them from the presence. వెళ్ళిపో అని ఇద్దరిని అక్కడి నుంచి మళ్ళా రాకుండా అక్కడ ఒక దూతను పెట్టాడంటే. ఏ దూతను పెట్టాడో తెలుసా? ఒక కెరూబును పెట్టి అతని చేతిలో ఏం పెట్టాడు? ఖడ్గము. వెనక్కి వెళ్ళకూడదు, ఆ చెట్టు పండు కూడా తినకూడదు. సో sin abandoned man from the Garden of Eden. God said, go. అప్పుడు తర్వాత ఆదాము బతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. అఫ్ కోర్స్ 1000 ఏళ్ళు బతికాడు. He lived for 1000 years and he died. Death came on him. దేవుడి నుంచి మానవుడు వేరైపోయాడు. కానీ ఎప్పుడైతే ఇమ్మాన్యుయేల్ పుట్టి వధింపబడ్డాడో, ఆయన ఒక మాట అంటాడు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను. అతడు వచ్చి తోటలో నీతో పాటు ఉండడం కాదు, సాయంకాలం వచ్చి కలవడం కాదు, నీలోనే ఉంటాడంట. సో ఇమ్మాన్యుయేల్, క్రిస్మస్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ యామ్ లివింగ్ ఇన్ యూ. ఈ భూమి మీద, తర్వాత యుగ యుగములు. యు సీ దట్ నౌ? Christmas is about God living with you here in this year and also with you forever. Even death cannot separate Emmanuel from you. Christmas is like Jesus living with you forever. God living with you forever.
మ్యాన్ వాజ్ అబాండాన్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోట నుంచి నువ్వు వెళ్ళిపో అని తన సన్నిధి నుంచి గెంటేశాడు. ఇక మీ అంతటి మీరు బతకాలి, రెక్కాడితే డొక్కాడు. అప్పటి నుంచే ఈ మోసం, చీటింగ్, భయం, వేదన, భారం, కష్టపడినా కానీ ఏమొస్తాయంట? ముళ్ళ పొదలు వస్తాయంట. బిజినెస్ లాస్, జాబ్ పోయింది, అప్పులు పాలు, ముళ్ళ పొదలు, గొచ్చ పొదలు. అయ్యా ఏమవుతుంది? అంతకుముందు తోటలో ముళ్ళ పొదలు, గొచ్చ పొదలు లేవు, అన్ని చెట్లు పండేవి, తుఫాన్ ఏమి వచ్చేది కాదు, వరదలు ఏమి వచ్చేవి కాదు. గాడ్స్ విత్ యూ, గాడ్స్ విత్ యూ. పక్కన వాళ్ళతో చెప్పండి, ఎందుకంటే యేసుని అంగీకరించామని చెప్పండి. బికాజ్ యూ యాక్సెప్టెడ్ జీసస్. వెన్ యూ యాక్సెప్ట్ జీసస్, హోలీ స్పిరిట్ కమ్స్ అండ్ లివ్స్ ఇన్ యూ. అందుకే గుర్తుందా, మీరు దుఃఖంలోకి వెళ్ళిపోయి, బాధలోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, మీలో కొన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గుర్తుందా ఆ వాక్యం, ఆ సేవకుడు ఆ మాట చెప్పడము, ఆ బైబిల్ స్టడీలో నువ్వు ఒక మాట తగలడం, నీకు వద్దులే నా పని అయిపోయింది అనుకుంటే ఏదో ఒక నిరీక్షణ రావడం. ఎందుకు? ఇమ్మాన్యుయల్, గాడ్స్ విత్ యూ. ఈ సండే నాకు కావాల్సిన వాక్యమే చెప్పాడు, నన్నే పిలిచాడు పాస్టర్ గారు. గాడ్స్ విత్ యూ. వెన్ యు ఆర్ అబాండన్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఫరెవర్, God said, my Emmanuel is going to make you God, live with you forever. Christmas should be celebrated every day, every Sunday. He's going to live with you forever. Abandoned forever, but living with you forever. Death came on you. ఇప్పుడు మరణమైన తర్వాత కూడా లేచిపోతావు రోబోట్ లాగా. లేచిపోయి he will live with you in heaven forever. So he teaches you, he loves you, he lifts you up. The Holy Spirit is going to live with you forever. Number 5, God got stuck in the flesh for you. Christmas reveals that God got stuck in the flesh for you. Did you guarantee anybody this Christmas, may God give us more grace? Yeah. You see, God got stuck in us, stuck because of us. అంతకుముందు యేసయ్య ఎలా ఉండేవాడు? వాక్యము. హీ వాజ్ ఇన్ గాడ్, విత్ గాడ్. అవునా కదా? ఆయన ఆదియందు వాక్యమై ఉండెను, వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. కరెక్టే. హీ వాజ్ అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ గాడ్. అంతకుముందు అన్లిమిటెడ్ గాడ్. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఉండగలరు, ఇక్కడ లిమిటెడ్ ఈ శరీరంలో. ఓ పూట తినకపోతే పరిగెడుతుంది కడుపు. యా, అఫ్ కోర్స్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు వాక్యమై ఉండి, దేవునిలో ఉండి, దేవునితో సమానమైనటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఇప్పుడు మరియ కడుపులో ఇరుక్కుపోయాడు. ఎక్కడ ఇరుక్కుపోయాడు? మరియ కడుపులో ఇరుక్కుపోయాడు. గాడ్ స్టక్. అందరూ అంటారు సిలువ మీద ఏంటి, మరియ ఏంటి, వాళ్ళకి తెలియదు. గాడ్స్ ఇది నీకోసమే రా బాబు. He came for you, he got stuck as a baby for you. Not just as a baby, బేబీగానే కాదు, ఆయన ఎదిగిన తర్వాత సిలువలో ఇరుక్కుపోయాడు. సిలువ తర్వాత మళ్ళా వచ్చి ఏమంటాడు తోమాతోటి? నా శరీరాన్ని చూడు. Luke 24:39, లూకా సువార్త 24:39. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పి. ఇదే శరీరం ఆయన ఎందులోంచి వచ్చేసాడు? తలుపులన్నీ వేసుండగా వచ్చేసాడు. అంటే పునరుద్ధాన శరీరమా, పునరుద్ధానానికి ముందు శరీరమా? పునరుద్ధానము అయిపోయిన తర్వాత, సమాధిలోంచి లేచిన తర్వాత కూడా ఆయనకి ఏముంది? శరీరం ఉంది. ఆ శరీరానికి మళ్ళీ ఇక్కడ ఏమున్నాయి? గాయం కూడా పెట్టుకున్నాడు. అది పూర్తిగా మానిపోయిందా, లేకపోతే ఇంకా కొంచెం పచ్చిగా ఉందా? అందుకే ఏమంటున్నాడు? నీ వ్రేలు పెట్టి చూడు, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. ఎవరి కొరకు అలాగా? ఒకప్పుడు శరీరముతో పరిమితి లేకుండా సర్వంతార్యామి అయిన ఆ యేసయ్య ఇప్పుడు మళ్ళీ ఆయన పాదాలకు కూడా ఏమున్నాయంట? పునరుద్ధరణ శరీరానికి ఏమున్నాయంట? గాయాలు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఇరుక్కుపోయాడు. హీ వాజ్ స్టక్ యాజ్ ఎ మీడియేటర్. నీకు నాకు మధ్యన ఎవరంట? ఆయన ఏం చేస్తాడంట? ఇంటర్సెషన్. హీ ఈజ్ స్టక్ యాజ్ అన్ ఇంటర్సెసర్ ఫర్ యూ ఫర్ ఎవర్. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన ఎలా ఇరుక్కుపోయాడు? ఇంటర్సెసర్. నీ కొరకు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంట? పక్కన కూర్చొని విన్నపం ఏం చేస్తున్నాడంట? సో గ్రేట్ గాడ్, ఆల్ మైటీ గాడ్, నీ గురించి ఇంత త్యాగం ఎవరు చేస్తారు? కొంతమంది ఎవరైనా చేస్తారా లేదో తెలియదు. అలాంటి
అలాంటి సృష్టికర్త he got stuck up as a boy in the flesh and now also is stuck as a mediator forever. When you go to heaven you can touch him. అంతకుముందు దేవుడు అంటే ఎవరిని ముట్టుకోలేరు. యూ కెనాట్ టచ్ హిమ్. దగ్గరికి వెళ్ళలేము. సూర్యుడి దగ్గరికి వెళ్ళలేవు. వేడి. ఆ సూర్యుడు సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళగలవా? ఇంపాసిబుల్. గాడ్ అంటే దిస్ క్రిస్మస్ గాడ్ లవ్స్ యూ సో మచ్. సంబడీ ఈజ్ రిసీవింగ్ ద ఫ్రెష్ లవ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్ టుడే. కొంతమంది దేవుని యొక్క ప్రేమను నూతనముగా తెలుసుకొందురుగాక. యు సీ దట్ క్రిస్మస్ గాడ్ స్టక్ ఫర్ ఎవర్. Now also as a resurrected body is stuck forever for you. అలా మనము శరీరము అంటే దేహంలో ఇరుక్కుపోయాడు యుగయుగములు. మనం పునరుద్ధారం తర్వాత క్రీస్తు ఎంతకాలం ఉంటాము? యుగయుగములు ఉంటాం. క్రిస్మస్ is telling you that God got limited to be with you forever. God became limited to be with you. అపరిమితమైన దేవుడు నీ కొరకు ఏమైపోయాడు? పరిమితి అయిపోయాడు. దేవుడు మానవుణ్ణి ఎంత ప్రేమిస్తే తన సామర్థ్యాన్ని విడిచిపెట్టి త్యాగము చేసి శరీరములో ఇరుక్కుపోయాడు. God stuck in you. ప్రతిరోజు ఆ బైబిల్ని చదవాలా లేదా? ప్రతిరోజు స్తుతించాలా లేదా? ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పాలా లేదా? థ్యాంక్ హిమ్ ఎవ్రీ డే. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ. యు నీడ్ టు షో థ్యాంక్స్. అటువంటి తల్లిదండ్రులని పిల్లలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగుంటుంది? పిల్లలారా జ్ఞాపకం చేసుకో. కుమారులారా కుమార్తెలారా టీనేజ్ వచ్చిన తర్వాత నీ గురించి పరిమితి అయిపోయారు. దే గాట్ లిమిటెడ్ ఫర్ యూ. సంబడీ ఈజ్ లెర్నింగ్ టు రెస్పెక్ట్ దర్ పేరెంట్స్ ఫ్రమ్ టుడే. హానర్ దర్ పేరెంట్స్ టుడే. గాడ్ బికేమ్ లిమిటెడ్. యువర్ పేరెంట్స్ లిమిట్ దెమ్సెల్వ్స్ ఫర్ యూ, దేర్ లైఫ్, అండ్ యూ టేక్ ఇట్ ఈజీ. గాడ్ బికేమ్ లిమిటెడ్ ఫర్ అస్. లెట్స్ నాట్ టేక్ ఇట్ ఈజీ. లెట్స్ సెలబ్రేట్ ఇట్ ఎవ్రీ డే ఇన్ జీసస్ మైటీ నేమ్. Number 6, Jesus was born to redeem us from the curse of the law and put us under grace. ఇలా జరిగితే ఇలా చేసుకున్న వాడికి అలా ఉండాలా ధర్మశాస్త్ర ప్రకారం. గలతీయులు 4:4-5, గలేషియన్స్ 4:4-5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయన. అందుకే ఆ స్ట్రోక్ నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఆ డెత్ సెంటెన్స్, ఆ బాధ, ఆ వేదన, ఆ జడ్జ్మెంట్, నువ్వు చేసిన తప్పులకి మరణం రావాలి కానీ నువ్వు చావలే. ఇంకా బతుకున్నావు, ఇంకా ఆనందిస్తున్నావు, ఇంకా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నావు, ఇంకా ఉద్యోగం చేస్తున్నావు. వా, యు సీ దట్ నౌ. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. అప్పుడు ఇజ్రాయెల్ని ఆయన కోపంతో తీసేశాడు. ఇప్పుడు తీయడానికి లేదు. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. అప్పుడు యోబుకు జరిగినట్టు నీకు జరగడానికి వీలు లేదు. యోబు కోల్పోయాడా? కోల్పోయాడు. నువ్వు కోల్పోవడానికి లేదు. ఎందుకు? ధర్మశాస్త్రం కింద లేవు. అంటే ఎప్పుడు ఎన్ని పాపాలున్నా క్షమించి నువ్వు ఆయనలో ఎదుగుతావు. ఎదగడానికి దేవుడు నీ జీవితాంతం నీకు అవకాశం ఇస్తున్నాడు. God's giving you a lifetime opportunity to know him, repent and grow in him. You are under grace all your life. So your sins cannot kill you in this lifespan. Can your sins kill you? అలాగని పాపాలు చేస్తావా? నో. ఒకవేళ చేస్తే ఆ తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది. సో హీ ఈస్ గివింగ్ ఎ లైఫ్ టైమ్ లైఫ్ అండర్ గ్రేస్. జీవితకాల కృపా జీవము అనండి. ఎవరైతే నీ చచ్చిపోతారు అనుకుంటున్నారో సహోదరుడా, నువ్వు సావో, నువ్వు తృప్తిపరచబడ్డాక చేస్తావు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం కింద లేవు. దేని కింద ఉన్నావు? దిస్ డింట్ హ్యాపెన్. ఆ ట్యూమర్, ద థింగ్స్, దట్ ఫీవర్ డింట్ కిల్ యూ. అనేకులకు వచ్చి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈరోజు హ్యాపీగా ఉన్నావు సిగో తెలుసా? నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు. దేని కింద ఉన్నావు? సెలబ్రేట్ క్రిస్మస్. హీ బాట్ గ్రేస్. You're not under law, you're under grace. You cannot condemn yourself and die. Nobody can condemn you. వీడికి ఇలా జరుగును కాక జరగదు. నువ్వు లేవు ధర్మశాస్త్రం కింద, వాడిద్దరు కొప్ప కింద ఉన్నారు. సిరుకొని ముందుకెళ్ళమను. Don't curse him. Don't wish him death. Don't think that this will happen to him. No, neither you are under the law nor him. So both are under grace. Forgive and enjoy together and love each other. Christmas is prolonging somebody's life today, uprooting somebody's guilt today. I hope it's feeding your spirit. ఎందుకంటే అనుదిన ఆహారం ఇస్తాడా దేవుడు? పండగ ఆహారం ఇవ్వడు. సంవత్సరంకి ఇస్తాడా ఆహారం? అనుదిన ఆహారం ఇస్తాడా? Does God want to feed you every Christmas or every day? Give me my daily bread. You know, when a baby is born, the baby is designed to drink milk every 2 hours. Why?
the love and bondage of mother and son. And then every day, you see that God has done some things. God can give you food forever. దేవుడు నీకు జీవితకాలం తగ్గ భోజనం ఇచ్చేయగలడు. కానీ అలా కాదు, ప్రతిరోజు నీకు ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే ప్రతిరోజు తినాలని పెట్టాడు కండిషన్. కానీ అనుదినము నిన్ను ప్రేమించాలని అలా డిజైన్. గాడ్ డిజైన్ ద మదర్ అండ్ బేబీస్ బాండేజ్ లైక్ దట్. గాడ్స్ అండ్ హిస్ చైల్డ్స్ బాండేజ్ వెన్ హీ గాట్ స్టక్ ఫర్ యూ, వెన్ హీ గాట్ లిమిటెడ్ ఫర్ యూ ఫర్ ఎవర్, హీ వాస్ స్టక్ యాజ్ అన్ ఇంటర్సెసర్. ఇప్పుడు నువ్వు హెవెన్కి వెళ్తే ఎవరిని ముట్టుకుంటావు? యేసయ్యను. ఏముంది ఆయనకి ఇంకా? ఫ్లెష్ అండ్ బోన్స్. హీ గాట్ స్టక్ ఇన్ ఫ్లెష్ అండ్ బోన్స్ ఫర్ యూ. God's promises. Okay, God promised Mary, and the promise came to pass by the power of the Holy Ghost. So all your promises will come to pass from today by the power of the Holy Ghost. Luke 1:70-72. Somebody's promises will take you over from this Christmas. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. To perform the mercy promised to our fathers. Promise ఏదైతే మన తల్లిదండ్రులకి జ్ఞాపకం చేశాడో దాన్ని తీసుకొచ్చి దాన్ని జరిగించాడంట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో నువ్వు మర్చిపోయావో, వాగ్దానం పక్కన పెట్టి నేను చనిపోతున్నా, ముందు నాకు ప్రాణం పోయే ప్రభువా అనుకుంటున్నావా? లేదు, వాగ్దానము నెరవేర్చుటకు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అది నిన్ను చంపట్లే. యోసేపు ఆ జైల్లో ఇరుక్కుపోలే, రాజు అవడానికి సిద్ధపరుస్తున్నాడు. సౌలుని చంపేస్తున్నాడు అంటున్నాడు దావీదు. నా అభిషేకం సంగతి దేవుడు ఎరుగు, నన్ను చంపేస్తున్నాడు ప్రభువా దేశం అంతా. అరే నువ్వు సావట్లేదు, నేను నిన్ను సిద్ధపరుస్తున్నా. గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. మేరీ అంటుంది, అయ్యా నాకు వాగ్దానం ఇచ్చిన అందరూ ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటారు, నన్ను చంపేస్తారు. గాడ్ ఈజ్ టెల్లింగ్ యు, నో, ఐ యామ్ పవర్ఫుల్ టు కీప్ and let the promise come to pass in your life in the power of Holy Ghost. వచ్చే క్రిస్మస్ లోపు చాలామంది సాక్ష్యాలు చెప్తారు, పాస్టర్ గారు అద్భుత రీతిగా వాగ్దానాలు ఏం నెరవేరాయండి. ఏదైతే అనుకోలేదో, వినలేదో, జరిగితే బావుణ్ణు, ఇంక జరగదులే అనుకున్నావో, పర్సనల్ జీవితంలో అది నీకు జరుగునుగాక. You will enter and see, at least get promises and sure, at least thank like Abraham. The promises. This is what God says. Luke 1:45. Luke 1:45. Again I am reminding you, what God has promised has come to pass. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. నమ్మిన ఆమె ధన్యురాలు. ఇంకా వారం రోజుల్లో ఏ ప్రామిస్ కార్డ్ వస్తుందో తెలియదు మీకు. అది మీకు నెరవేరిపోయిన ప్రామిస్ మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దాకా వచ్చినవన్నీ చాలా నెరవేరాయి, మిగిలినవి నెరవేరతాయి. ఏదైతే నెరవేరలేదో ఈరోజు టక్ 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 నెరవేరుతాయి. ఈ రోజు నుంచి క్రిస్మస్ ఈజ్ అబౌట్ రిలీజింగ్ యువర్ ప్రామిసెస్ లైక్ యారోస్. మే దట్ ప్రామిసెస్ కమ్ టు పాస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అది ఎంత అసాధ్యమైన అందరూ చెప్పండి, నేను నమ్ముతున్నా. ఐమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ప్రామిసెస్. ఒక్కొక్కసారి నువ్వు హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసీయూలో ఉన్నావేమో, సో అవే ఒక జాన దూరంలో ఉంది. ఇక నా వాగ్దానం ఏమి నెరవేరుతుంది? ఇక నేను బిజినెస్ మ్యాన్ ఏమవుతాను? ఇల్లు ఏం కట్టుకుంటాను? పిల్లల్ని ఏం కంటాను? ఒళ్ళంతా నొప్పులు, ఇల్లు కట్టుకోలేను, నేను ఈ త్రాగుడిని జయించలేను, వేషాన్ని జయించలేను, ఈ కోపాన్ని జయించలేను, ఈ మోహాన్ని జయించలేను, ఈ చెడ్డ మాటల్ని జయించలేను, నేను బైబిల్ చదవలేకపోతున్నాను, ప్రేయర్ చేయలేకపోతున్నాను. ఆశ ఉందా? దేవుడు దాన్ని ఈ రోజు నుంచి నెరవేర్చునుగాక. గాడ్, క్రిస్మస్ ఈజ్ అబౌట్ ఫుల్ఫిల్లింగ్ మ్యాన్స్ ప్రామిసెస్. యేసుప్రభు వారు ఏమన్నారో తెలుసా? వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఏంటంట? సో క్రిస్మస్ ఇన్ జీసస్, అవన్నీ యేసునందు ఏంటంట? సో క్రిస్మస్ ఈస్ టెల్లింగ్, గెట్ రెడీ, ఇట్ విల్ కమ్ టు పాస్. ఆమేన్. పాత నిబంధనలో ప్రవక్తల కంటే కొత్త నిబంధనలో గడ్డి పరకవలే ఉండే విశ్వాసి గొప్పోడంట. ఎందుకు? నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకే యోహాన్ అంటాడు, యోహానా నీ తర్వాత వచ్చేవాడు విశ్వాసి ఇంకా గొప్పోడు. నువ్వు గొప్ప ప్రవక్తలందరిలో గొప్పవాడు, కానీ షేక్ అయిపోయావు. ఎందుకంటే ఏమైనా కాదో తెలీదు. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో, యేసు వచ్చాడో, యేసునందు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో, క్రిస్మస్ తర్వాత వాగ్దానాలన్నీ ఏంటంట? అవును, ఆమేన్. ఎవరి జీవితంలో ఏదైనా అసాధ్యం ఉందా? ఐ డోంట్ నో. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్ టుడే, ఏంజల్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ యూ బికాస్ యూ సెడ్ ఆమేన్. ద ప్రామిసెస్, వెన్ యూ సే ఆమేన్, ఏంజల్ విల్ గో. ఎక్కడికి వెళ్తుంది? వాగ్దానము నెరవేర్చడానికి బయలుదేరుతుంది. Yeah, many angels are stuck. Many angels are stuck because you didn't release them. You didn't release them.
But many people are releasing your angels today. I see many people whose reports are coming normal. I see jobs, marriages. I see houses. I see businesses, industries, success. I see restoration. I see blessing. I see glory. Promises. కొంతమందికి 50 ఏళ్ళ నాటి ప్రామిస్ నెరవేరును గాక. గాడ్, ఇది ఎప్పుడు ప్రామిస్ ఇది? 4,000 years. Emmanuel. But heaven celebrated even the death. May heaven's atmosphere take you over in Jesus' name. ప్రభువా, ఏదైతే అసాధ్యమైందో దాన్ని లేవనెత్తండి. ప్రతిరోజు నీ మందిరానికి ఇదిగో నీ వాక్యం వినాలని, నీకు ప్రార్థించాలని, కానీ నేను ఇరుక్కుపోయాను. ఐ గాట్ స్టక్ మై లార్డ్. ఈ క్రిస్మస్ రోజు ఆ దూత ఎప్పుడైతే అవును ఇది జరుగును గాకంటే దూత వెళ్ళిపోయింది, అదే రీతిగా ఇదిగో నా మీద ఉండే వాగ్దానాలు, నేను నమ్మిన వాగ్దానాలు నెరవేర్చడానికి దూత నెరవేర్చాలని పంపిస్తున్నాను. లెట్ దట్ ఏంజల్ గో అండ్ ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఇప్పుడు దాకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా డౌట్ ఉంది. ఈరోజు వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, అని ప్రేమిస్తున్నాడు. నా గురించి ఆయన శరీరంలో యుగములు ఇరుక్కుపోయాడు. హీ గాట్ స్టక్ in flesh and bones because of me. He loves me. I want to worship him every day, thank him every day. Lord, receive his power every day. My Lord, bless me today. Let the promise come to pass. Let the big promise that you have promised today come to pass supernaturally. అద్భుత రీతిగా అది నెరవేరునట్టు ప్రార్థిస్తున్నానయ్యా. Bless my kids, bless my wife, bless me, take me to a new level in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.